ఇంటిని చూడగానే అందమైన పొదరిల్లు లాగా అనిపించింది. ఇవి 8 ఫీట్ డోర్స్ అండి. చుట్టూ కూడా మనకు ప్రొఫైల్ లైట్స్ ఇచ్చినారు. ఇలా అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి అన్నమాట. ఫాల్ సీలింగ్ చూస్తే మంచి ప్రొఫైల్ లైట్స్ తోని శాండిల్ లైట్ తోని మనం ఇట్లా స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనం డోరు ఫ్రంట్ నుంచి ఎలా చూసామో ఒకసారి క్లోజ్ చేస్తే పెంట్ హౌస్కి వస్తే ఒక ఫీల్ ఉంటుంది అండి. ఆ ఫీల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మంచి యాంబియన్స్ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి మంచి ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేస్తామండి. దాంట్లో కొన్ని ఏంటంటే యూనిక్ ఉంటాయి. రీసెంట్లీ మనం ఒకటి కుంట్లూరులో ఒక ప్రాపర్టీ తీసాము. ఆ ప్రాపర్టీ చూడగానే మనకి ఏంటంటే ఇంద్రభవనం అనాలనిపించింది, దానికి ఇంద్రభవనం అని పేరు పెట్టాము. తర్వాత ఇంకో ప్రాపర్టీ తీసాము. ఆ ప్రాపర్టీకి వచ్చేసి బృందావనం అని పేరు పెట్టాము, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉండే. ఈ రోజు కూడా అలాంటి ప్రాపర్టీని మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. ఒకటి కాదు, 2 ప్రాపర్టీస్ అన్నమాట. అవును. ఈ ప్రాపర్టీని చూసామని దీనికి ఏం పేరు పెట్టాలనిపిస్తుంది? ఒక్కసారి వచ్చి ఇంటిని చూడగానే అందమైన పొదరిల్లు లాగా అనిపించింది. పొదరిల్లు. సో ఈ ఇంటి పేరు పొదరిల్లు అన్నమాట. చూసినా ఈ ఇంటి కూడా పొదరిల్లు అని చెప్పేసి నామకరణం చేసామండి. ఒకటి కాదు, 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి. 150 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. 30 × 45 డైమెన్షన్స్, నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీస్, ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీస్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఒకసారి ఎలివేషన్ చూస్తే మీకే అర్థమైపోతుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఇవి వచ్చి మనకు కుంట్లూరు హనుమాన్ నగర్లో ఉన్నాయండి. మన కుంట్లూరు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనం గేట్ వచ్చేసి మనకు 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో గేట్. అదేవిధంగా పక్కకు మనకు ప్లాంట్స్ పెట్టారు ఆల్రెడీ. మంచి రైలింగ్ కూడా ఇచ్చినారు. వీటి వల్ల లుక్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. అంటే ఇంటికి ఇంకా అందం డబుల్ అయిపోయింది. మళ్ళీ స్పాట్ లైట్స్ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు లైట్స్ కూడా ఇంకా నైట్ టైం లో ఇంకా బాగుంటాయి. ఈ ప్రాపర్టీ నైట్ చూసినా ఇంకా బాగుంటది. ఫుల్ లైటింగ్ ఉంటది కదా. అండ్ పక్కనే 2 ఉన్నాయి. 2 ఉన్నాయి మనకు. నాకేమనిపించింది అంటే సడన్ గా ఇంటిని చూసిన తర్వాత అబ్బా ఇలాంటి ఇల్లు ఇంకొకటి ఉంటే బాగుండు అనుకోగానే ఫ్రెండ్స్ అట్లా తీసుకోవాలనుకున్నా, పక్కనే ఉందన్నమాట. చూస్తున్నా కదా, మీ ఫ్రెండ్స్ ఉన్నా, 2 బ్రదర్స్ ఉన్నా, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నా, పక్క తీసుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు మంచి ప్రాపర్టీస్ అండి. G+1. అదేవిధంగా పెంట్ హౌస్ కూడా ఉందన్నమాట. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఉంది, పెంట్ హౌస్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందండి. ఇక లోపలికి వెళ్తూ క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ర్యాంప్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. ర్యాంప్ వచ్చేసి మనకు గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. గ్రానైట్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేసినారు. ఇక మనకు ప్రాపర్టీ ముందు రోడ్ ఒకసారి చూద్దామండి. ఈ రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట. ఇది 25 రూట్ అనమాట. గుంటూరు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయడం మనకు ఫస్ట్ కనిపించేది పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నాం కదా ఎంత స్పేషియస్గా ఉంది. మంచిగా కార్ పార్క్ చేసుకోవచ్చు, అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. పార్కింగ్లో కంప్లీట్ మనకు గ్రానైటే యూజ్ చేసినారు. ఇక మనకు వాటర్ విషయానికి వస్తే ఫస్ట్ మనకు వాస్తు ప్రకారం ఇక్కడ బోర్ అయితే వేసినారండి. దీనికి అదేవిధంగా సంప్ కూడా ఉంది, పెద్ద సంప్ కూడా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము మన గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ చూద్దామండి. ఇది వచ్చేసి 2 BHK. దీన్ని ఏంటంటే రెంటల్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఓనర్ ఉండడానికి మాత్రం ఫస్ట్ ఫ్లోర్ చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. వీళ్ళు రెంటల్ పర్పస్ ఇంత అందంగా ఉందంటే ఇక పైన ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. రెంటల్ పర్పస్ అయినా కూడా ఓనర్ కి ఏ విధంగా డిజైన్ చేశారో అట్లనే డిజైన్. అదే విధంగా ఇప్పుడు పక్కకు మనకు గల్లీ ఉందండి.
వెంటిలేషన్ ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లం కాకుండా మనకు 4 ఫీట్స్ గల్లీ కూడా తీసుకున్నారు అనమాట. లాస్ట్కు మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారనమాట. 100% వాస్తునైతే ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూసి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ డోర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా 8 ఫీట్ డోర్స్ అయితే తీసుకున్నారండి. మంచి లైట్స్ చూస్తున్నారు కదా, లైట్స్ కానీ దీని అంబియన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా, ఈవెన్ ప్లాంట్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే పెట్టినారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ప్లస్ చుట్టూ కూడా మనకు చూస్తే విండోస్ కూడా మనకు యూపీవీసీ విండోస్ తీసుకున్నారు, 4x4 విండోస్ తీసుకున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్గానే చుట్టూ కూడా మంచి టైల్స్ పెట్టినారు. ఈవెన్ పార్కింగ్ అని కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇదన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా హాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే మనకు టీవీ యూనిట్ ఎలా ఉందో చూడండి. బాగుంది టీవీ యూనిట్. అండ్ ఇటు బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా డిజైన్ చేశారండి. ఈ ఇంటీరియర్సే మెయిన్ ప్రత్యేకంగా, అంటే ఇంటిని చూడగానే అందమైన పొదరిల్లు అనిపించడానికి కారణం ఇలాంటి ఇంటీరియర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. పైన చూస్తే శాండిల్ లైట్ కూడా చూడండి. ప్లస్ ప్రొఫైల్ లైట్స్ పెట్టారు. ఫాల్ సీలింగ్ కంప్లీట్ ప్రొఫైల్ లైట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ మళ్ళీ ఇటువైపు కూడా ఒక డోర్ ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేస్. వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ డోర్ అనమాట. ఈ డోర్ తీస్తే మనకు 4 ఫీట్ గల్లీ ఏదైతే ఉందో ఆ గల్లీ అయితే వస్తుంది. ఇటు నుంచి మనం వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. ఇలా తీసుకుంటే వాష్ ఏరియా. వీళ్ళు ఏవైతే డోర్స్ యూజ్ చేసినారో ఈ డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్ అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. సో హాల్లో నుంచి ఇటువైపు వచ్చేస్తే కనుక చక్కగా కిచెన్ ఉంది. ఇప్పుడు కిచెన్ అయితే చూద్దామండి. కిచెన్ ప్లాట్ఫామ్ మంచి గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. మామూలుగా అందరూ ఏంటంటే కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్తో తీసుకుంటారు. బట్ దీని ప్రత్యేకత ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ డోర్ ఓపెన్ చేసాం, కింద కూడా కంప్లీట్ మనకు గ్రానైటే యూజ్ చేసినారు. చుట్టూ చూస్తున్నారు కదా, మామూలుగా ఏంటంటే అందరు ప్లాస్టింగ్ చేసి పెయింటింగ్ చేసి ఉంటుంది. ఇక్కడ అది కాదు, ఇదేంటంటే కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు అనమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. చూస్తున్నారు కదా, ఇలా అవుతుందన్నమాట మనకు. సో కంప్లీట్ రెడీగా ఉంది. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. చూస్తున్నారు కబోర్డ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. చుట్టూ కూడా మంచిగా టైల్స్ పెట్టినారు. పైన కూడా చూస్తే మనకు ఒకసారి చూడండి, ఇవి వచ్చేసి హైడ్రాలిక్ చాలా మంచి పెట్టినారండి. ఈవెన్ సింక్ కూడా చూస్తే ఇది స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అన్నమాట. చాలా స్ట్రాంగ్ ఉంది, అర్థమవుతుంది. అదేవిధంగా విండో చూడండి, 2x2 యూపీవీసీ విండో తీసుకుని చుట్టూ మనకు గ్రానైట్ తోని ఫోటో ఫ్రేమింగ్. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా కిచెన్లో ఇక్కడ వరకు టైల్స్ పెడతారు, వీళ్ళు పై వరకు టైల్స్ 10 ఫీట్స్ వరకు టైల్స్ యూజ్ చేసినారు. కంప్లీట్ కిచెన్ అంతా అట్లాగే, కిచెన్ మొత్తం టైల్స్ యూజ్ చేసినారు. వీళ్ళ ప్రత్యేకత అదే అన్నమాట. ఒక ఓనర్ ఉన్న ఇంత కేర్ తీసుకోవడం కావచ్చు, అంత బాగా అయితే బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక మనకు డైనింగ్ ఏరియాలో కూడా ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి మంచిగా గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకొని చుట్టూ టైల్స్ పెట్టినారు. పైన కూడా ఒక లైట్ తీసుకున్నారు. ఇక్కడ కూడా వస్తే మనకు కబోర్డ్స్ ఇచ్చినారు. ఇదన్నమాట. అదేవిధంగా పక్కకి ఇక్కడ మనం ఉన్న షోకేస్ అంటే గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ పెట్టుకోవడానికి ఆ విధంగా కూడా మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో పూజ గది నెక్స్ట్ మంచి చిన్న పూజ గది అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము. ఇలా వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. దానిలో మంచి లైట్ పెట్టినారు. అదేవిధంగా కింద కూడా కబోర్డ్స్ అయితే తీసుకున్నారు అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా చూస్తున్నారు కదా, ఇది పూజ గది అండి. నెక్స్ట్ మనం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం అన్నమాట. మనకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారు. ఇది చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారండి. ఇక్కడ కూడా టైల్స్ యూజ్ చేసినారు. ఈ కబోర్డ్స్ చూడండి, కబోర్డ్స్ విషయానికి వస్తే కబోర్డ్స్ మంచిగా నీట్గా అయితే కబోర్డ్స్ తీసుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూస్తే ఇక్కడ కూడా మనకు ఒక మంచి పెద్ద విండో తీసుకున్నారు. పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్లా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇది కూడా 8 ఫీట్ మిర్రర్ ఇచ్చేసారు మొత్తం. కింద నుంచి 8 ఫీట్ మీటర్ ఉంది. ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా ఏది ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇక్కడ కబోర్డ్స్ అయితే డిజైన్ చేశారు. అట్లా చూస్తున్నారు ఈ విధంగా. దీని కింద అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. బాత్రూమ్ కూడా మనకు 10 ఫీట్ వరకు అయితే టైల్స్ తీసుకున్నారండి. దీంట్లో ఏంటంటే వన్ సైడ్ వచ్చేసి డార్క్ కలర్ టైల్స్ ఇచ్చినారు, వన్ సైడ్ లైట్ కలర్ టైల్స్ ఇచ్చినారు. అదేవిధంగా మన గ్రీజర్ పాయింట్ కానీ మంచి ఒక విండో కానీ ఇచ్చినారు. డోర్స్ కూడా మనకి ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. ఆ విధంగా ఉందండి ప్రాపర్టీ. ఇవన్నీ మనకు లోపలికి వచ్చినప్పుడు చూసినా కదా, కంప్లీట్ ప్రతి డోర్కు ఈ విధంగా లాక్ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రతి డోర్ మనకు 8 ఫీట్ డోర్సే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. దీనికి ఆపోజిట్లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట.
చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మంచి టైల్స్, మంచి 4x4 విండో, అదేవిధంగా కబోర్డ్స్. దీంట్లో కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చినారండి, చూస్తున్నారు కదా, దీంట్లో కబోర్డ్స్ తీసుకున్నారు. కూడా మంచి లైట్ కలర్స్ తీసుకుంటారు, బాగున్నాయి. అంటే పిల్లలకి ఏంటంటే లైట్ కలర్స్ చాలా ఇష్టం ఉంటాయని చెప్పేసి ఆ విధంగా తీసుకోవడం జరిగింది. పైన కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్, ఒక వైట్ థీమ్తో వెళ్ళారు. ఇక పిల్లలు ఏంటంటే మామూలుగా చదువుకోవడానికి, ఇక్కడ రాసుకోవడానికి స్టడీ టేబుల్ లాగా అరేంజ్ చేశారు ఇక్కడ. ఆ విధంగా అయితే ఇచ్చినారండి. ఇది కూడా ఫోల్డబుల్ అన్నమాట, మనకి ఇప్పుడు వద్దు అని కూడా దీంట్లో ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఫోల్డబుల్ లాగా అయితే తీసుకోవడం జరిగింది. దీనికి కూడా 8 feet డోర్స్ అయితే తీసుకున్నారు. దీనికి లాక్ సిస్టమ్ ఇచ్చినారు. ఈ ఏరియాలో ఏంటంటే రెంట్స్ మనకి ఈజీగా ఒక 8 to 10,000 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓనర్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ చూస్తే ఇక కళ్ళు చెరే ప్రాపర్టీ అండి. ఒకసారి పైకి వెళ్ళది చూద్దాము. పైకి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ తీసుకున్నారో మంచిగా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. దీన్ని కూడా గ్రానైట్ యూజ్ చేసినారండి. ఇవి ఏంటంటే చాలా కాస్ట్లీ గ్రానైట్ అనమాట. మామూలుగా గ్రానైట్ ఏంటంటే 70 rupees 80 rupees ఉంటుంది, కాకపోతే ఇది 150 rupees per feet గ్రానైట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక మనకు రైలింగ్ విషయానికి వస్తే కూడా మంచి రైలింగ్, ఇదేంటంటే జిందాల్ తీసుకున్నారు, స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ ముందు ఉన్నాం మనం ఇప్పుడు, సింహద్వారం ముందు ఉన్నాం. అదే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు షూ ర్యాక్, షూ పెట్టుకోవడానికి షూ ర్యాక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక మనకు రైలింగ్ తీసుకుంటే టఫన్ గ్లాస్తో రైలింగ్ తీసుకున్నారు. మంచి కాలనీ, ముందు కాలనీ చూడండి మీరు, మొత్తం ఇళ్ళ మధ్య ఉంది ప్రాపర్టీ. అయితే ఎక్కడో సిటీ అవుట్స్కట్స్ కాదండి, కుంట్లూరు రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. హనుమాన్ నగర్ కాలనీ. ఇప్పుడు ఈ సింహద్వారం చూడండి ఎంత గ్రాండ్గా ఉందో సింహద్వారం. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ సింహద్వారం అనమాట. ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారు అనమాట. మనకి హ్యాండిల్స్ చూసుకున్నాం, ఇవి కంప్లీట్ బ్రాస్ తీసుకున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా తీసుకోవడం జరిగిందనమాట. ఇవి 8 feet డోర్స్ అండి. చుట్టూ కూడా మనకు ప్రొఫైల్ లైట్స్ ఇచ్చినారు, చూస్తున్నారు కదా, ప్రొఫైల్ లైట్స్ ఇచ్చినారు. పైన కూడా ఫాల్ సీలింగ్ చూస్తే మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. దీనికి కూడా మంచిగా ఏంటంటే మనకు గల్లీ తీసుకున్నారు, ఒక 4 feet గల్లీ, అదేవిధంగా ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం. వావ్, ఎంత బ్యూటిఫుల్. చూసారా, నేను ఎందుకన్నాను అందమైన పొదరిల్లు అని చెప్పేసి. ఇలా అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి అనమాట. ఇక్కడ చాలా బాగుంది ఇది. దీని అంబియన్స్ చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అంటే మనము వేరే ఇట్లా షోకేస్లు ఏమి అటాచ్ చేయకున్నా కూడా జస్ట్ ఇది ఇలా ఉంది. ఈ లుక్కే చాలా బాగుంది. మన హాల్లోకి వచ్చేస్తే ఒక పాజిటివ్ వైబ్స్, ఒక ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇక మన టీవీ యూనిట్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంది. ఇది కూడా చాలా యూనిక్ అనిపిస్తుంది. ఎస్, ఏదైతే బ్యాక్గ్రౌండ్ మనకు వుడ్ తీసుకున్నారు ఇది కంప్లీట్ మనకి ఏంటంటే ఒక మార్బుల్ ఫీల్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఫీల్ వస్తుంది. జనరల్ గా ఈ కింద వైపు ఇట్లాగా డిజైన్ ఇస్తారు కదా, ఇక్కడ 2 sides అట్లాంటి డిజైన్ తీసుకుని ఎలివేట్ చేస్తారు. పైన కింద 2 types అలానే తీసుకోవడం వల్ల దీని కింద గ్రాండ్ లుక్ అయితే రావడం జరిగింది అనమాట. సో దీని పక్కనే చేసుకుంటే ఇటువైపు విండో చాలా పెద్దదిగా ఉంది. అది కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ అయితే పెద్ద సైజ్ తీసుకున్నారు అనమాట. ఇవి UPVC విండోస్, అదేవిధంగా వీటికి ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారు, మనకు మెష్ డోర్స్ తీసుకున్నారు, గ్లాస్ డోర్స్, గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగింది, సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా. ఇక నెక్స్ట్ ఫాల్ సీలింగ్ చూద్దామండి. ఫాల్ సీలింగ్ చూస్తే మంచి ప్రొఫైల్ లైట్స్తోని, శాండిల్ లైట్తోని చాలా బాగా అయితే తీసుకున్నారు, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఇక్కడ కూడా అంటే అలా ప్లెయిన్ గా ఏం వదిలేకుండా మంచిగా డిజైన్ చేశారు చూడండి. ఇలాంటి ఇంటీరియర్స్ వల్లే చాలా అట్రాక్టివ్ గా రెడీగా ఉంది. ఏంటంటే ఈ ప్రాపర్టీని కంప్లీట్ ఒక ఇంటీరియర్ డిజైనర్ మాత్రమే చేయగలుగుతారండి. దీన్ని కూడా వాళ్ళు అలానే చేపించినారు. నెక్స్ట్ వచ్చేసి మనము డైనింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోదామండి. డైనింగ్కి వెళ్ళడానికి అయితే ఇక్కడ కూడా ఒక ఆర్చ్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా, మంచిగా ప్రొఫైల్ లైట్స్, ఆర్చ్ చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. దీంట్లో మనం ఏంటంటే ఫ్లవర్స్ కానీ, బొకేస్ కానీ అలాంటి పెట్టుకోవచ్చు, చిన్న పాట్స్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా గ్రీనరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చిన్న ప్లాంట్స్ అట్లాంటివి పెట్టేసుకోవచ్చు. ఇలా రాగానే మనకి ఫస్ట్ పూజా మందిరంతోనే స్టార్ట్ చేద్దాం. ఇది పూజా గది అన్నమాట. ఒక ఫ్యామిలీ కూర్చొని మంచిగా పూజ చేసుకునే విధంగా అయితే దీన్ని డిజైన్ చేసినారు. పైన వైపు కూడా బాగుంది సీలింగ్, అది ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకుని దీంట్లో కూడా విండో ఇచ్చినారు. మంచి నెంబర్ ఆఫ్ అక్కడ దాంట్లో కూడా షెల్ఫ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. చుట్టూ 10 feet వరకు టైల్స్ అయితే తీసుకున్నారు. ఈవెన్ డోర్స్ కూడా చూసుకుంటే ఎంత గ్రాండ్గా ఉంది చూడండి. మంచిగా ఏంటంటే దీపాలు ప్లస్ స్వస్తిక్, కలుషం
ఇవన్నీ టెఫన్ గ్లాస్తో తీసుకున్నారు. చుట్టూ కూడా మనకి ఏంటంటే వుడ్డే తీసుకున్నారు, ఫ్రేమ్ అంతా ఫ్రేమ్ వుడ్ తీసుకున్నారు. ఒక పాజిటివ్ ఫీల్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు డైనింగ్ అన్నమాట, ఇది డైనింగ్ ఏరియా, ఇది మినీ డైనింగ్ హాల్ లాగా చెప్పొచ్చు. సో మనకి ఆఫ్ ది పార్ట్ ఇక్కడ కిచెన్ ఇచ్చినారు. ఇది కూడా యూ షేప్ కిచెన్ ఇచ్చినారు. దీంట్లో కూడా కంప్లీట్ ప్లాట్ఫామ్ అయితే గ్రానైట్ తో తీసుకున్నారండి. మంచిగా రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఒకసారి మీరు ఓపెన్ చేస్తే చూడండి, మనకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీంట్లో కూడా మంచిగా 3x4 విండో అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా కబోర్డ్స్ చూసుకుంటే మంచిగా అన్ని అయితే షెల్ఫ్స్, కబోర్డ్స్, ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. దీంట్లో కూడా టైల్స్ 10 feet వరకు టైల్స్ అయితే యూజ్ చేసినారు. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ఈ పార్టిషన్ ఏదైతే పెట్టారో ఇక్కడ కూడా ఎక్కడ కాంప్రమైజ్ ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేసేసినారు. అక్కడ నుంచి ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియాలో చూస్తే ఇక్కడ మనం ఏంటంటే ఒక సింక్ పెట్టుకోవచ్చు, వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు, అలా ఇచ్చినారు. ఇక్కడ కూడా ఒక మంచిగా మిర్రర్ ఇచ్చినారు. ఇక్కడ మనం ఏంటంటే గ్లాసెస్ కానీ మనకు ఇలా పెట్టుకోవడానికి, ప్లేట్స్ పెట్టుకోవడానికి కూడా మంచిగా లైటింగ్తోనే అయితే ఇచ్చినారు అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కింద కూడా మనకు కబోర్డ్స్ కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. చక్కగా ఇక్కడ కూర్చున్నా కూడా ఇటువైపు మళ్ళీ ఒక వాష్ ఏరియా, చిన్న బాల్కనీ వాష్ ఏరియాలా ఉంది కాబట్టి వెంటిలేషన్ బాగా వస్తుంది, చల్ల గాలి కూడా వస్తుంది. ఈవెన్ ఇక్కడ కూడా 8 feet డోర్స్ అయితే తీసుకున్నారండి. ఇవి కూడా ఏంటంటే మనకి ఇండియన్ టేక్ తోనే తీసుకున్నారు అనమాట. ఇది వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. మనకి ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే తీసుకున్నారండి. అంటే మనము ఏమైనా సర్ఫ్ కానీ అలాంటి పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా తీసుకున్నారు. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ కూడా దీంట్లో అయితే పెట్టడం జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్ లైటింగ్స్ అయితే ఈ విధంగా తీసుకున్నారండి. హ్యాండిల్ లైట్స్ అంటారు కదా, హ్యాంగింగ్ లైట్స్ అయితే చాలా బాగా తీసుకున్నారు. నెక్స్ట్ మనము ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా మంచి ఆర్చ్ తీసుకున్నారు. ఈ ఎంట్రన్స్ అనేది బాగుంది. ఇది కూడా వుడ్తోనే తీసుకున్నారండి. ఆర్చ్ కూడా వుడ్తో తీసుకున్నారు. మనకు లెఫ్ట్ రైట్ అయితే 2 bedrooms ఉన్నాయి. లెఫ్ట్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది కింగ్ సైజ్ బెడ్. ఓకే, కింగ్ సైజ్ బెడ్ తీసుకున్నారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ విత్ స్టోరేజ్ బెడ్. స్టోరేజ్ బెడ్ అనమాట. ఇది మన స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీకు లైట్గా చూపిస్తాను నేను వచ్చేసి. మనం ఇట్లా స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే కబోర్డ్స్ కూడా చూస్తున్నాం కదా, కబోర్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా మనకి ఏంటంటే లాక్స్, అంటే మనం ఏమైనా సీక్రెట్ లాకర్స్ అలా పెట్టుకుంటాం కదా, గోల్డ్ కానీ అలా పెట్టుకోవడానికి ఇలా ఇచ్చినారు. వాటిని కూడా లాక్ సిస్టమ్ ఇచ్చినారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తాం కదా, మంచి లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కబోర్డ్స్ కూడా. గ్లాస్ సిస్టమ్తో తీసుకున్నారు. ఈ విధంగా అయితే ఉందన్నమాట కబోర్డ్స్. పైన కూడా మనకైతే డ్రాస్ అయితే తీసుకున్నారు అనమాట. ఇదంతా ఏంటంటే మనకు డీకో పెయింట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తుంది ప్రజెంట్ ఆ ట్రెండ్ అనేది. సో ఆ విధంగా అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇలా గ్లాస్ విండోస్ కూడా, డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. షెల్ఫ్స్ ఇక్కడ మనకి ఏంటంటే మంచిగా మొబైల్స్ కానీ లేకపోతే ఏమన్నా పెట్టుకోవడానికి బెడ్ ల్యాంప్ అలాంటి పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే బెడ్ కి 2 sides ఇచ్చారు. 2 sides లెఫ్ట్ రైట్ 2 sides ఇచ్చినారు. ఇటువైపు కూడా మంచి కూర్చోడానికి బాగుంది. ఇటువైపు ఒక విండో ఉంది, బాగుంది కూర్చోడానికి, ఛార్జింగ్ అలాంటి పెట్టుకోవడానికి. సో దీనికి కంప్లీట్ ఆపోజిట్ చూసుకుంటే మళ్ళీ టీవీ యూనిట్ ప్లాన్ చేశారు. బెడ్రూమ్ లో కూడా టీవీ యూనిట్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఇది ఆ టీవీ యూనిట్ ఏంటంటే హాల్లో ఎంత బాగా పెద్దదిగా డిజైన్ చేశారో అలాగే డిజైన్ చేశారు మొత్తం. మనకు టీవీ యూనిట్ పక్కకే ఈ విధంగా మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చినారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్, స్టోరేజ్ విత్ స్టోరేజ్ తో డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చినారు. అక్కడ కూడా ఒక మినీ సిట్టింగ్ ఏరియా లాగా డిజైన్ చేశారు. ఇక్కడ సిట్టింగ్ ఏరియా, అదే విధంగా ఇక్కడ ఏంటంటే మంచి విండో కూడా తీసుకున్నారండి, పెద్ద విండో, ఆల్మోస్ట్ 5 feet ఉన్నట్టుంది. 5 feet విండోస్ అన్ని ఇక్కడ కాంప్రమైజ్ తీసుకున్నారు. దీంట్లో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీంట్లో కూడా 10 feet వరకు మంచి టైల్స్ తీసుకున్నారు. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్, గ్రీజర్ పాయింట్, ఒక విండో, ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. దీనికి యూజ్ చేసిన డోర్స్ ఒకసారి మీరు చూడండి. దీని కూడా లాక్ సిస్టమ్ చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకు ఏంటంటే మెయిన్ వాష్రూమ్లలో ఏంటంటే డోర్స్ ఖరాబ్ అవుతుంటాయి, అలా ప్రాబ్లం లేకుండా గ్రానైట్తోని ఈ ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారండి. అంటే ఇన్ ఫ్యూచర్ మనకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా డోర్స్ ఖరాబ్ అలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇక్కడ కూడా మనం ఏంటంటే ఒక వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఒకటి గ్రానైట్ తోని మంచి ప్రొవిజన్ ఇచ్చినారు. ఇక్కడ కూడా మనం షాంపూస్ అలా పెట్టుకోవడానికి ఒకటి మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇచ్చినారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇక డోర్ విషయానికి వస్తే మంచి 8 feet డోర్స్ ఎంత బ్యూటిఫుల్గా చూస్తున్నారు కదా. ఇది కంప్లీట్ లాక్ సిస్టమ్ అండి.
అదే విధంగా మనం డోర్ ఫ్రంట్ నుంచి ఎలా చూసామో ఒకసారి క్లోజ్ చేసినా అలాగే ఉంది. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అదే ఫీల్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి కబోర్డ్స్ ఇచ్చినటువంటి థీమ్ సేమ్ అన్నమాట. ఈవెన్ బాత్రూమ్ కి కూడా అట్లాగే అంతే. పై రూమ్ కూడా మనకు లో రూఫ్ అయితే ఇచ్చినారు, పైన లో రూఫ్ కూడా ఇచ్చినారు. చూసినా ఎంత గ్రాండ్గా మంచిగా అంటే ఇవి ఏంటంటే బ్రాస్ అన్నమాట, ఖరాబ్ కావు, అంటే స్ట్రెయిన్ కావడం అలాంటివి ఉండవు అన్నమాట. నెక్స్ట్ మనము ఒకసారి కామన్ బాత్రూమ్ చూద్దామండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా 10 feet వరకు తీసుకున్నారు. టైల్స్ వచ్చేసి దీన్ని యూజ్ చేసిన డోర్ కూడా సేమ్ అండి, మనం ఏదైతే బెడ్రూమ్లో చూసామో అదే విధంగా డోర్స్ తీసుకున్నారు. దీన్ని కూడా లాక్ సిస్టమ్ తీసుకున్నారు అనమాట. టైల్స్ చూస్తున్నాం కదా, అదేవిధంగా మనకు విండో కూడా 3x3 పెద్ద విండో, గ్రీజర్ పాయింట్, ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారనమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే సింక్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ దగ్గర చూస్తే సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా తీసుకున్నారో ఫ్రంట్ బ్యాక్ సేమ్ డోరు, ఇక్కడ కూడా అలాంటి మంచి పెద్ద డోర్ అయితే తీసుకున్నారు. డోర్స్ థీమ్ అంతా కూడా సేమ్ తీసుకున్నారు. సో ఇక్కడ కూడా చూస్తే ఈ విధంగా అనమాట. బెడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 6x6 విండో అండి, పెద్ద విండో తీసుకున్నారు. యూపీవీసీ విండో, మంచిగా గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్, ప్రొఫైల్ లైట్తో ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఏమన్నా మనకు అంటే ల్యాంప్స్ పెట్టుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అట్లా మనకు సిట్టింగ్ ఏరియాస్ కూడా ఇవ్వడం జరిగింది. 2 sides కూడా సేమ్ గా ప్లేస్ స్పేషియస్ గా తీసేసుకున్నారు. దీనికి కూడా ఆపోజిట్ లో చూసుకుంటే టీవీ యూనిట్, అది కూడా డిజైనింగ్ చాలా బాగుంది. ఇక్కడ టీవీ యూనిట్ ఒక డిఫరెంట్ లుక్ లో తీసుకోవడం జరిగింది అనమాట. దీనికి కూడా మనకి ఏంటంటే ఈ విధంగా మనకు హైడ్రాలిక్ మంచిగా డోర్స్ అయితే ఇచ్చినారు. ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ ఒక మోడర్న్ లుక్ కనబడుతుంది దీంట్లో. చాలా బ్యూటిఫుల్గా ఉంది, డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశారండి, చాలా బాగుంది ప్రాపర్టీ వచ్చేసి. దీంట్లో కూడా మనకు లో రూఫ్ ఇచ్చినారండి. అదేవిధంగా ఇట్లా దీన్ని కూడా కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనము పెంట్ హౌస్కి వెళ్దాం. ఏంటంటే మనము గ్రౌండ్ ఫ్లోర్ చూసాము, ఫస్ట్ ఫ్లోర్ చూసాము, పైన పెంట్ హౌస్ కూడా ఉందన్నమాట. అది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంది, అది కూడా సేమ్ ఇలానే ఇంటీరియర్స్తో అయితే ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ ఏంటంటే రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. 150 square yards, 30x45 డైమెన్షన్స్, నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మనకు పైకి వెళ్ళడానికి కూడా 3.5 feet స్టెప్స్. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. ఇట్లా ప్లాంట్స్ కూడా అన్ని పెట్టినారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మనకి దీన్ని హెడ్ రూమ్ అంటారు. స్టెప్స్ మీద హెడ్ రూమ్ అండి, వర్షం పడకుండా. దానికి కూడా ఫాల్ సీలింగ్ చేపించినారు. ఇంకోటి మనం పైకి వచ్చేటప్పుడు అందరు ఐరన్ పెట్టిస్తారు, వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్తో అయితే మనకి ఇక్కడ డోర్ అయితే పెట్టియడం జరిగింది అనమాట. ఒకసారి రండి ఇక్కడికి. మనము పెంట్ హౌస్కి వచ్చాం. పెంట్ హౌస్కి వస్తే ఒక ఫీల్ ఉంటుంది అండి, ఆ ఫీల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కింద ఎంత బ్యూటిఫుల్ టైల్స్, మనం ఏమైనా బట్టలు ఆరేసుకోవడానికి మంచి ఇట్లా రిలింగ్స్. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ చూసినా కదా, మంచి యాంబియన్స్ అండి. మెయిన్ లుక్ అంతా ఇదే అనమాట. అంటే అటువైపు కింది వైపు నుంచి చూసినా కూడా, మనం బిల్డింగ్ ఎలివేషన్ చూసినా కూడా, పైనకి వచ్చిన తర్వాత ఈ ఏరియా అయితే చాలా బాగుందండి. ఈవినింగ్ టైమ్స్ లో అట్లాగా కూర్చొని టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంది. అదేవిధంగా మన ఇక్కడ టీ ఇట్లా తాగడానికి మంచి ఇక్కడ చూసినా కదా, ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. టీ తాగొచ్చు, మళ్ళీ చైర్స్ వేసుకొని ఇంకేదో టేబుల్ పెట్టుకొని అక్కర్లేకుండా ఆల్రెడీ ఇది ఉంటుంది మనకి ఏంటంటే డైనింగ్ టేబుల్ లాగా ఇచ్చినారండి. ఇక్కడ మన టీ కానీ లేదా స్నాక్స్ కానీ తినడానికి చాలా చిన్న చిన్న పార్టీస్ అప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేస్తారు, లేకపోతే గెస్ట్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళడానికి మంచి ఏంటంటే ఇవి ఇండియన్ టేక్తో అయితే మంచి డోర్స్ అయితే తీసుకున్నారు అనమాట. లోపలికి ఎంటర్గానే ఫస్ట్ ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ కూడా మంచిగా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో కింద టైల్స్, పైన వచ్చేసి ప్రొఫైల్ లైట్తో ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అన్నమాట. టీవీ యూనిట్ కూడా మంచిగా సింపుల్గా నీట్గా బాగుంది. ఇక్కడ వచ్చేసి చూస్తే 4x4 మంచి యూపీవీసీ విండోస్ తీసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్. నెక్స్ట్ మీకు కిచెన్ చూపిస్తానండి. పక్కకి కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా దీనికి కూడా మంచి ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు, మంచి గ్రానైట్తోని. పైన కూడా మనం చూస్తే కబోర్డ్స్ చూస్తున్నాం కదా, చుట్టూ కబోర్డ్స్ చేపిస్తున్నారండి. రెంటర్ కోసం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీంట్లో కూడా ఫాల్ సీలింగ్, 10 feet వరకు మంచిగా టైల్స్, మంచి ఈ విధంగా సింక్ చాలా మంచిగా తీసుకున్నారు. 100% వాస్తవం అయితే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. సో కిచెన్ పక్కనే చిన్న పూజా మందిరం తీసేసుకున్నారండి. చిన్న ఏం లేదండి, పెద్దనే ఉంది. బాగుంది. ఇలా చూడండి, ఇట్లా విత్ అక్కడ కూడా మనకి స్టోరేజ్ ఏరియా ఇచ్చారు. గ్రానైట్ తో ప్లాట్ఫామ్ ఇచ్చినారు.
డోర్స్ కూడా మంచి చూస్తే వినాయకుడు, బెల్స్, ఎవ్రీథింగ్ అట్లా అంటే ఒక డివోషనల్ థీమ్తో అయితే తీసుకున్నారు అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే మంచి వుడ్తోనే తీసుకున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మనం ఒకసారి బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. దీంట్లో కూడా కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుంది, అంత స్పేషియస్గా బెడ్రూమ్ తీసుకున్నారు. ఇక్కడ డ్రాస్ చూడండి, కబోర్డ్స్ డ్రాస్ అయితే ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి, చాలా మంచిగా అయితే తీసుకున్నారు అనమాట. ఇక్కడే మళ్ళీ ఒక పక్కన విండో అనమాట, కబోర్డ్స్ ఇట్లాగా తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు మనకోటి, ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా బాగుంది. ఇటువైపు కూడా ఒక విండో వెంటిలేషన్ ప్రాబ్లం అనేది అంటే సిటీలో మ్యాక్స్ ఏంటంటే అందరు వెంటిలేషన్తో ప్రాబ్లం సఫర్ అవుతుంటారు. ఆ ప్రాబ్లం మనకు రావద్దు అని చెప్పేసి విండోస్ కానీ మంచి ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. దీంట్లో మనకు 10 feet వరకు మంచి టైల్స్, విండో, గ్రీజర్ పాయింట్, మంచి ఫాల్ సీలింగ్ మంచిగా తీసుకున్నారండి. ఈవెన్ దీనికి యూజ్ చేసిన డోర్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్ అయితే యూజ్ చేసినారు. ఇది అండి ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి, తర్వాత మీకు ప్రైస్ అనేది రివీల్ చేస్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కుంట్లూరులో ఉందండి, హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 6లో ఉంది. 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. 30x45 డైమెన్షన్స్ అనమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 25 feet రోడ్ ఉంటుంది. 3700 SFT అండి. మరి అన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,70 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదనమాట, ఇది నెగోషియబుల్ అండి. ప్లస్ దీని మీద ఏంటంటే మనకు 80% లోన్ కూడా వస్తుందంట, ఆ ప్రాబ్లం కూడా లేదు. ఇదేంటంటే కుంట్లూరు మెయిన్ రోడ్ నియర్ బై ఉందండి. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఉన్నాయన్నమాట. మనకు విజయవాడ హైవేకి చాలా నియర్ బై ఉంది. ఈ ఏరియాకు మనకి ఏంటంటే బస్సెస్ కానీ, అదేవిధంగా ఓలా కానీ, ఊబర్ కానీ ఇలాంటి కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ ఏరియాకు ఉన్నాయన్నమాట. అంటే చుట్టూ ఏరియా కూడా చూసుకున్నా చుట్టూ ఇళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీ. కాస్ట్ ఒకసారి మళ్ళీ చెప్తే, కాస్ట్ వచ్చేసి 1,70 lakhs అయితే చెప్తున్నారండి. ఇదేంటంటే 1,70,00,000 చెప్తున్నారు. ఈ ఏరియాలో మంచి డిమాండ్ ఉందండి. మెయిన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. 1 కాదు 2 ప్రాపర్టీస్ అయితే పక్కకు ఉన్నాయి. మీరు వస్తే 2 ప్రాపర్టీస్ చూడొచ్చు. 2 అంటే 2 తీసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్, బ్రదర్స్ కానీ, లేకపోతే రిలేటివ్స్ కానీ పక్క ఉండాలనుకుంటే అలా కూడా ఆప్షన్ ఉందన్నమాట. వచ్చి చూడండి ఈ ప్రాపర్టీ. మనం ఏంటంటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీరు డైరెక్ట్గా చూస్తే మీకు 200% ప్రాపర్టీ అయితే నచ్చుతుంది అన్నమాట. పర్సనల్గా చూసిన ఫీలింగ్ వేరే ఉంటుంది, ఎంత చెప్పినా కూడా, ఎంత వీడియోలో చూసినా కూడా. సో ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఇలాంటి మంచి ప్రాపర్టీస్, ఇలాంటి మంచి ఇంద్రభవనాలు ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము. మీరు చేయాల్సిందల్లా మీ సపోర్ట్ మాకు కావాలండి. అవును, డెఫినెట్గా. సో ఇలాగే మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి ప్రాపర్టీస్, ఇలాంటి బృందావనాలు, పొదరిల్లులు చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వీలవుతుంది. సో ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఉన్నది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.